మంచోళ్ళందరూ స్తోత్రం అనొచ్చుగా. అసలు స్తోత్రం చెప్తాను కూడా మంచి కాస్ట్లీ పాయింట్ ఒకటి కావాలా. ఓ తెగ ఆలోచించేస్తాను. నవ్వుటకును, ఏడ్చుటకును, కూర్చుంటకు, లేచు ప్రతి దానికి సమయం కలదు. ఒక స్తోత్రం చెప్పుటకి లేదు ఎల్లప్పుడు. అవునా కదా? దేవుని స్తుతించుడి. ఆగాగాగా నేను చెప్తా విను. దేవుని స్తుతించుడి అప్పుడప్పుడు. అది కరెక్టా? మీరన్నది కరెక్టా? మరి స్తుతించరుగా. మరి నేను అడగాలి మిమ్మల్ని, స్తోత్రం చెప్పండి అంటే రాగా చేతులు ఎత్తండి అంటే అప్పుడు. అది ఇంత బతిమాలించుకుని మళ్ళీ ఆ పాట ఎందుకు పాడటం? అసలు స్తోత్రం చెప్పకుండా ఉండలేని స్థితి మనకు ఉండాలా? ఎప్పుడెప్పుడు స్తోత్రం చెప్దాం అన్నంత మనసు ఉండాలి. కొంతమంది ఉన్నారు సంవత్సరానికి 2 క్రీస్తు నేడు పుట్టెను, మళ్ళీ 3 మాసాలు గ్యాప్ తీసుకొని క్రీస్తు నేడు లేచెను. ఈ లోపు కోపం వస్తే పాపిష్టి మాటలను వస్తాయి కానీ అల్లుడి మట్టికి రాదు. అడిగాక ప్రాక్టీస్ ఏంట్రా బాబు, రేపు అక్కడికి వెళ్తే అదేముంటుంది, ఇంకేముండదు.